హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే చంద్రదోషం పోతుంది. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పున్నమి రోజు జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 20వ తారీఖున శనివారం నాడు గురు పౌర్ణమి, మర్నాడు అంటే జూలై 21వ తారీఖున పౌర్ణమి నాడు స్నానం, దానాలు చేయాలి. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. పితృతర్పణాలు విడిచి దానాలు చేస్తారు. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఆషాఢ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల పుణ్యం లభిస్తుంది. ఆ రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుడు జన్మదినోత్సవం. గురువు పట్ల కృతజ్ఞతలు తెలియచేయాలి. గురువు కోసం గౌరవించే సందర్భమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఆ రోజున పితృతర్పణం రోజుగా కూడా పరిగణిస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండి లక్ష్మీ స్తోత్రం లేదా కనకదార స్తోత్రం పఠించండి. ఆ రోజు తామర పువ్వులు, ఎర్ర గులాబీలు సమర్పించండి. ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయండి. వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి ఆవు, కాకి, కుక్క మొదలైన వాటికి తినిపించండి. పౌర్ణమి రోజున చంద్రుడు 16 దశల్లో ఉదయిస్తాడు. చంద్రుణ్ణి పూజించండి. పచ్చిపాలు, నువ్వులు నైవేద్యంగా ఇవ్వండి. దీనివల్ల చంద్రదోషం పోతుంది. తెల్లని వస్తువులు దానం చేయాలి. తెల్లని పువ్వులు, బియ్యం, పెరుగు, పాలు లాంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, తేజస్సు, కీర్తి లభిస్తాయి. గురు పౌర్ణమి ఎలా వచ్చిందంటే, మహాభారత కావ్యాన్ని రాసిన మహర్షి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా పరిగణిస్తాము. ఈ రోజున వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎవరికైనా సరే మొదటి గురువు తల్లి. తరువాత మనకు జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు అవుతారు. అలాంటి అనంత గురువులను గౌరవించడానికే గురు పౌర్ణమి ఉంది. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రువు అంటే నిరోధించడం లేదా నశింపచేయడం లేక పారద్రోలుట అని అర్థం. అంటే గురువు అన్న పదానికి అగ్నిరవణాన్ని నశింపచేయి అని అర్థం. కొత్త విషయాలను చెబుతూ ప్రోత్సహించి మంచి దారిలో పయనించేలా చేసే అందరూ గురువులకు గురు పౌర్ణమి రోజున కృతజ్ఞతలు తెలిపి వారిని గౌరవించాలి. అలాగే గురు పూర్ణిమ పూజా విధానం, శుభ సమయం, పరిహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ తిథి గురువుకు అంకితం. ఈ సంవత్సరం గురు పూర్ణిమ లేదా ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున చంద్రుడికి ఆర్జ్యం సమర్పించే సంప్రదాయం ఉంది. గురు పూర్ణిమ ఉపవాసం జూలై 21వ తారీఖున 2024 సంవత్సరం జరుపుకోనున్నారు. గురు పూర్ణిమ తేదీ, ప్రాముఖ్యత, శుభ సమయం, పూజా విధానం, పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురు పూర్ణిమ వ్రత పూజా విధానం. గురు పూర్ణిమ రోజున ఉదయాన్నే స్నానం చేసిన భక్తులు శుభ్రమైన బట్టలు ధరిస్తారు. దీని తరువాత వారు తమ గురువును లేదా అతని రూపాన్ని పూజిస్తారు. పూజలో నీరు, చందనం, అక్షంతలు, పుష్పాలు, ధూపం, దీపం, స్వీట్లు ఉపయోగిస్తారు. భక్తులు తమ గురువు పాదాలను తాకి ఆశీర్వాదం పొందుతారు. గురువు ఆశీర్వాదం తీసుకున్న వారికి గురు దోషం తొలగిపోతుంది. పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. గురు పూర్ణిమ ఎప్పుడు అంటే, పూర్ణిమ తిథి ప్రారంభం జూలై 20వ తారీఖున 2024 సంవత్సరం సాయంత్రం 5:59 పూర్ణిమ తిథి ముగిస్తుంది. ఎప్పుడంటే జూలై 21వ తారీఖున 2024 సంవత్సరం మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. చంద్రోదయం 7:38 సాయంత్రం. పూర్ణిమ, గురు పూర్ణిమ పూజ ఆచారం ఏమిటంటే, పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. శ్రీ మహా హరి విష్ణువు లక్ష్మీ తల్లికి
జలాభిషేకం చేయండి. పంచామృతంతో పాటు గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవికి ఎర్ర చందనం, ఎర్రని పువ్వులు, అలంకరణ వస్తువులను సమర్పించండి. దేవుడి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంట్లో మొదట తల్లి తర్వాత తండ్రి, గురువుకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందాలి. గురు పూర్ణిమ ఉపవాస కథను పఠించండి. శ్రీ లక్ష్మీ సూక్తం పఠించండి. లక్ష్మీదేవికి కీర్ నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం చంద్రోదయ సమయంలో చంద్రునికి నీటిని సమర్పించండి. లక్ష్మీదేవి పరిహారం ఏమిటంటే, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గురు పూర్ణిమ నాడు శ్రీ లక్ష్మీ చాలీసా పఠించండి. వైవాహిక సమస్యలను అధిగమించడానికి లక్ష్మీనారాయణుని జంటగా పూజించాలి. లక్ష్మీదేవికి అలంకరణ వస్తువులను కూడా సమర్పించండి. ఈ రోజున తన గురువుకు కూడా భోజనం పెట్టాలి. దీనికి మంత్రం ఏమిటంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అని. గురు పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటంటే, గురు పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం, దానం చేయడం విశిష్టత కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా లోకరక్షకుడైన విష్ణువు గంగాజలంలో కొలువై ఉంటాడని నమ్ముతారు. ఈ కారణంగా భక్తుడు ఆషాఢ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతాడు. అలాగే గురు పూర్ణిమ రోజున చంద్రభగవానుడు సంపదల దేవత అయిన లక్ష్మీ తల్లిని పూజించి ఉపవాసం పాటించే ఆచారం ఉంది. అందుకే గురు పూర్ణిమ రోజున గంగా స్నానం చేస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సమాజంలో బృహస్పతి స్థానం చాలా ముఖ్యమైనది. వారు కేవలం విద్యను మాత్రమే అందించరు, జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. శిష్యునికి సన్మార్గం చూపి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని పంచేవాడు గురువు. సమాజంలో వారి స్థానం దేవుళ్ల కంటే ముందు ఉండడానికి ఇదే కారణం. గురు పూర్ణిమ రోజు లక్ష్మీదేవి ఈ రాశుల ఇంట సంతోషాన్ని నింపుతుంది. హిందూ మతంలో పౌర్ణిమ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించాడు. ఈ రోజు చేసే దానం, పవిత్ర నదీ స్నానం ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. గురు పౌర్ణిమ రోజు ఏ పని మొదలుపెట్టినా చాలా శుభప్రదమని, అందులో విజయం సాధిస్తారని అంటారు. మతపరంగా మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర పరంగా కూడా గురు పూర్ణిమకు ప్రాముఖ్యత ఉంది. 4 వేదాల జ్ఞానాన్ని మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షి ఈ రోజున జన్మించారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. అందుకే ఆయనను మొదటి గురువు అనే బిరుదు ఉంది. గురు పూర్ణిమ రోజు విష్ణుమూర్తి ఆరాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అలాగే బృహస్పతిని కూడా దేవగురువుగా పిలుస్తారు. జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది. ఒక వ్యక్తి సరైన నడిపించడానికి పనిచేస్తుంది. గురు పూర్ణిమ రోజు అనేక గ్రహాల సంచారం సంయోగం కారణంగా సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ రోజున కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేకూర్చే అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక యోగాలు ఏమిటంటే, సర్వార్థ సిద్ధి యోగం, ప్రీతి యోగం, విష్కుంభ యోగం గురు పూర్ణిమ రోజున ఏర్పడుతున్నాయి. దీనితో పాటు ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఉంటుంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో సూర్యుడు, శుక్రుడు కలవడం వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. అటు వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలిసి ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల ఈ స్థానం కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో అదృష్టాన్ని తెస్తుంది. గురు పూర్ణిమ రోజున ఈ రాశుల వారికి మేలు జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి గురు పూర్ణిమ రోజు వృషభ రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు. వ్యాపార దృక్కోణం నుండి విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి
సింహరాశి వ్యక్తులు తమ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీ పని పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు. మీరు పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి గురు పూర్ణిమ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కొత్త సంపాదన మార్గం ఏర్పడుతుంది. సంపద పోగు చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.